హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డ్రెస్ కటింగ్ చూద్దామండి. నేను చెప్పిన విధంగా డ్రెస్ కట్ చేసుకుంటే మనకు స్టమక్ కూడా కనిపించకుండా ఉంటుందండి. ముందుగా నెక్ని మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత షోల్డరు ఖర్చుతో పలంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, అది ఒక ఖర్చు, ఆ ఖర్చుతో ఫలంగా మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకొని డ్రెస్ని మనం నీట్గా ముడతలు లేకుండా లైనింగ్ క్లాత్ మీద మన ఆది డ్రెస్ని పరుచుకోవాలండి. నెక్ లోతు వచ్చేసి 5.5 లేదా 6 ఇంచెస్ తీసుకుంటానండి. నా డ్రెస్ ఇది. తర్వాత చెస్ట్ లూజు, వేస్ట్ లూజు చూసుకుంటున్నానండి. కట్స్ దగ్గర అవంతా సరి చేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నానండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఖర్చు ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. ఆమ్ హోల్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. 6 ఇంచెస్ తీసుకుంటే నాకు కరెక్ట్గా చంక లూజు సరిపోయిందండి. అక్కడి నుంచి చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నానండి. వేస్ట్ లూజ్ స్టమక్ దగ్గర వచ్చేసి నాకు 10 ఇంచెస్ తీసుకున్నాను. కట్స్ దగ్గర 13 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు స్టమక్ ఎక్కువగా ఉంటుంది, అందుకని మనకు ఆ స్టమక్ బయటికి కనిపించకుండా కొంచెం లూజ్ ఉంటే కనిపించకుండా ఉంటుందండి. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. స్టమక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కట్స్ దగ్గర 13 ఇంచెస్ తీసుకున్నానండి. తర్వాత ఖర్చు వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టేసుకున్నాను. అదిగో నేను 10 ఇంచెస్ అక్కడ స్టమక్ దగ్గర, కట్స్ దగ్గర వచ్చేసేమో 13 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేస్తున్నానండి. లైన్ గీస్తున్నా. ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కట్స్ దగ్గర ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోకూడదండి. 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకోవాలా. నేను 1.5 ఇంచ్ తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు మనం నెక్ ఏదైనా మోడల్ డిజైన్ సెట్ చేసుకోవాలి కాబట్టి సెట్ చేసుకుంటున్నానండి. నెక్ వచ్చేసి నేను సింపుల్ నెక్ డిజైన్సే వాడుకుంటాను. ఏదో స్టార్ది ఇచ్చుకున్నానండి. ఆ స్టార్ వచ్చి దాన్ని కట్ చేసుకున్నానండి. ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ వచ్చింది నాకు ఖర్చుతో సహా. స్టారు డిజైన్ పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నానండి. నెక్ వచ్చేసి అది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా నేను రౌండ్ షేపే పెట్టుకుంటానండి. ఇంకేం మోడల్స్ పెట్టుకోను నేను. ఆ విధంగా ముడతలేమీ లేకుండా క్లాత్కి ఇప్పుడు నాకు లేచినట్టు లేకోకుండా అండి, గాలికి మీరు పిన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ కదండి, నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చానండి. మామూలుగా వచ్చి కట్ చేసేసుకున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు ఈ లైనింగ్ని మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవటమేనండి. ఇప్పుడు అది హ్యాండ్స్ది కాబట్టి పక్కన పెట్టేశాను. లైనింగ్లో నాకు హ్యాండ్స్ రాలేదండి. ఎందుకంటే 1.5 మీటర్ మాత్రమే లైనింగ్ క్లాత్ ఉంది నాకు దానిలో. అందుకని అది డ్రెస్కే వచ్చింది కాబట్టి తక్కువైంది నాకు. కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ముడతలు లేకుండా పరుచుకోవాలండి. పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్లో 1/2 ఇంచ్ ఉన్నట్లుగా పెట్టుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకొని మనం కట్ చేసుకోవాలండి. అప్పుడు మనం లైనింగ్ అతికేటప్పుడు ఈజీగా సింపుల్గా ఉంటుందండి. అటు ఇటు జరిగినా కొంచెం 1/2 ఇంచ్ ఉంటుంది కాబట్టి మనం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నాకు లైనింగ్ క్లాత్ మిగలలేదన్నా కదా,
మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువే ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్నే ఫోర్ ఫోల్డింగ్స్లో వేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్ పెట్టుకున్నానండి. డ్రెస్ కటింగ్ కూడా అంతే, ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ వచ్చి ఆపోజిట్స్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. అలానే కట్ చేసుకోవాలి. నాకు హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. హ్యాండ్స్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాను. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. అయిపోయిందండి హ్యాండ్స్ కటింగు. దానిలో నాకు చంక పేలికలు పడతాయి. దానికి వేరే హ్యాండ్స్ కట్ చేసిన పై పార్ట్ ఉంటుంది చూడండి, ఆ పార్ట్లో నుంచి నేను హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. హ్యాండ్స్కి బట్టి క్లాత్ని అదిగోండి అలా వేసుకుంటే సరిపోతుందండి. నా డ్రెస్ స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.